మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 34వ కీర్తన 2వ వచనము. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ప్రియ దైవజనమా, దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా, విశ్వాసులముగా మనము దేవుణ్ణి బట్టి అతిశయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో జీవించేవారు అనేక విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ మనమైతే దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించేవారముగా ఉండాలి. వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే 20వ కీర్తన 7వ వచనం ప్రకారం కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. అంటే వారికి కలిగి ఉన్న సౌకర్యాలను బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం కొందరు వారు కలిగి ఉన్న డంబములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. 10వ కీర్తన 3వ వచనం ప్రకారం కొందరు వారి మనోభిలాషను బట్టి అతిశయపడుతూ ఉంటారట. కానీ ఇలాంటివన్నీ మన జీవితాలలో తగవు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనము రేపటి దినమును గురించి అతిశయించేవారముగా ఉండకూడదు. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనము ఎరుగము కాబట్టి. ప్రియ దైవజనమా, మనకు కలిగి ఉన్న జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి కూడా అతిశయించకూడదు అని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో వాక్యము సెలవిస్తూ ఉంది. అనంత జ్ఞాని అయిన దేవుని ఎదుట, సైన్యములకు అధిపతియు యుద్ధ శూరుడైన యెహోవా ఎదుట, సకల సంపదలు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు తనలో గుప్తమై ఉన్న దేవుని ఎదుట మనకు కలిగి ఉన్న కొద్దిపాటి జ్ఞానమును బట్టి, శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడం ఎంత హాస్యాస్పదం కదా. కాబట్టి ప్రియ దైవజనమా, అటువంటి గుణము మనలో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మనుష్యుల యందు మనము అతిశయపడకూడదు. కొంతమంది వారికి ఉన్న బంధు బలగాన్ని బట్టి, అధికారమును బట్టి, వారి చుట్టూ వచ్చిన చేరిన గుంపును బట్టి, ధనము వెచ్చించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మనుషులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక దినాన అవి అన్నీ కోల్పోయే సందర్భాలు మానవ జీవితంలో ఎదురు కావచ్చు. కాబట్టి వ్యర్థమైన ఇలాంటి వాటి యందు అతిశయించడం వలన మనకు ఏమీ ప్రయోజనము ఉండదు. మనము ఎల్లప్పుడూ దేవుని యందు అతిశయించే వారముగా ఉండాలి. మనము కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి అతిశయించే వారముగా ఉండాలి. ఏ జనులకు ఇటువంటి గొప్ప దేవుడు లేడు కదా. ప్రియ దైవజనమా, మనము పిలిచిన తోడనే, ప్రార్థించిన తోడనే మనలను సమీపించి, మనలను హత్తుకొని, మన అక్కరలను తీర్చి, మనల్ని ఆదరించి, పోషించి, ధైర్యపరచి, బలపరచి, మనమున్న ప్రతి స్థితిగతుల నుండి లేవనెత్తి, కృంగుబాటును దూరము చేసి, దుఃఖాన్ని తీసివేసి, ఆనంద తైలముతో నింపి, తనతో కూడా యుగ యుగములు మనలను జీవింపచేయాలనే ప్రణాళికను కలిగి మన కొరకు ప్రాణము ధారపోసిన ఆ గొప్ప దేవుణ్ణి బట్టి దినమెల్లా మనము అతిశయించే వారముగా ఉండాలి. ఒకవేళ ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు నీ జీవితంలో నీవు వేటిని బట్టి అతిశయిస్తూ జీవించావేమో నేనెరుగను. కానీ ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన తలంపులను, మన జీవన విధానాన్ని మార్చుకొని సర్వశక్తి కలిగిన మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతవరకు మేము వేటిని బట్టి అతిశయించామో వాటన్నిటినీ ప్రక్కకు పెట్టి కేవలము నిన్ను బట్టి మా జీవితాల్లో దినమెల్లా అతిశయించే కృపను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 మంది కుమారులను కలిగిన న్యాయాధిపతి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.